నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ బ్యాంకింగ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త ఐబీపీఎస్ సంస్థ నుంచి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన మొత్తం 13,217 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది। ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 రకాల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ జరగనుంది। ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ ఈ 4 రకాల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ఈ నోటిఫికేషన్ ద్వారా జరగనుంది। ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినది కనీస విద్యార్హత, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ వీటి గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ముందుగా దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది। చివరి తేదీ చూసినట్లయితే సెప్టెంబర్ 21న ముగియనుంది। ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలి అనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్హతలు చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినది ఎనీ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ మీరు పూర్తి చేసినట్లయితే ఈ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు మీరు ఎలిజిబులే। అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన విద్యార్హత చూసినట్లయితే ఏదైనా డిగ్రీతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ కోర్సు లేకపోతే వ్యవసాయ రంగంలో సంబంధించినటువంటి కోర్సు పూర్తి చేసి ఉండాలి। దాంతోపాటుగా మేనేజర్, సీనియర్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే వీటికి కూడా విద్యార్హత సేమ్ అంటే ఏదైనా డిగ్రీతో పాటు అగ్రికల్చర్ లేదా రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన కనీస విద్యార్హత కలిగి ఉండాల్సి ఉంటుంది। ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, మేనేజర్కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 నుంచి 32, అలాగే సీనియర్ మేనేజర్ సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 నుంచి 40 సంవత్సరాలు కలిగి ఉండాలి। ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి వాళ్లకు వయో సడలింపు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మనం చూసినట్లయితే మనకు ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ కొన్నిటికి అంటే మేనేజర్, సీనియర్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది। అయితే వీటి యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పుకున్నాం కదా। సో వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకు మొత్తం 80 మార్కులకు గాను ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది। వీటిలో కేవలం 2 సబ్జెక్టుల నుంచి మాత్రమే మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది। ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకు రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి 40 ప్రశ్నలు, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మరో 40 ప్రశ్నలకు గాను మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 80 ప్రశ్నలకు 80 మార్కులు అనేది మనకు కేటాయించడం జరుగుతుంది। అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీంట్లో మనకు నెగిటివ్ మార్క్స్ ఉంది। ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు మెయిన్స్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అధిక మార్కు పొందేటువంటి అవకాశం ఉంటుంది। దాంతోపాటుగా ఈ యొక్క ప్రిపరేషన్ అనేది మీకు మెయిన్స్లో కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది। మరి ముఖ్యంగా మనకు ప్రిలిమ్స్లో జరిగేటువంటి మొత్తం 80 ప్రశ్నలకు గాను కేవలం 45 నిమిషాలు మాత్రమే మనకు సమయం ఉంటుంది। అంటే మనం ఇచ్చేటువంటి సమాధానం చాలా స్పీడ్గా, చాలా ఖచ్చితమైనటువంటి సమాధానం మాత్రమే ఉండాలి। అప్పుడు మాత్రమే మనము ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది। ఎవరైతే అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది। ఈ మెయిన్స్ ఆధారంగానే మనకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది। మరి మెయిన్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ 2 సబ్జెక్టులు కూడా మనకు మెయిన్స్లో ఉంటుంది। దాంతోపాటుగా అడిషనల్గా కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అంటే మనకు ఇంగ్లీష్ లేకపోతే హిందీ సంబంధించినటువంటి ఏదైనా ఒక భాషకు సంబంధించినటువంటి ప్రావీణ్యం అనేది మనలో ఉండాల్సి ఉంటుంది। సహజంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు అధికంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది। సో ఈ విధంగా మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది। మెయిన్స్లో కూడా మనకు ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి। మొత్తం 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు అనేది కేటాయించడం జరిగింది। మెయిన్స్లో మనకు మొత్తం 200 ప్రశ్నలకు గాను కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంటుంది। అంటే 120 నిమిషాలలో 200 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది। మీ యొక్క ప్రిపరేషన్ విధానం అనేది చాలా స్పీడ్గా ఉంటేనే మీరు అతి తక్కువ సమయంలో అధిక ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। ఈ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని కూడా ఇప్పటి నుంచే చాలా స్పీడ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మెయిన్స్లో అధిక మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది। ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంటుంది। ఈ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది। ఎవరైతే ఈ మెయిన్స్ క్లియర్ చేస్తారో వారికి మాత్రమే అపాయింట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। సో ఇంకెందుకు ఆలస్యం,
త్వరగా IBPS.in వెబ్సైట్ ద్వారా ఈ 13,217 ఉద్యోగాలకు త్వరగా అప్లై చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.